తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో. కోలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం సూర్య, జ్యోతిగా నిర్మాతలుగా నిర్మించారు. తమిళ్లో పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా వచ్చింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగా అయింది. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాని సుమారు 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ తొలి రోజు 25 కోట్ల రూపాయలు తీసుకువచ్చాయి. రెండో రోజు 18 కోట్ల రూపాయలు, మూడో రోజు 15 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 13 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల రూపాయలు, ఆరో రోజు 7 కోట్ల రూపాయలు. ఇక ఏడో రోజు ఈ సినిమా వసూళ్లు దాదాపు 5.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక ఎనిమిదో రోజు ఈ సినిమా వసూళ్లు దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు తీసుకురావచ్చంటున్నారు అనలిస్టులు. ఇక స్టోరీ వైజ్ చూస్తే, ప్యారీ అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలోనే పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకి దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్, జోజు జార్జ్ తనకిష్టం లేకున్నా భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఒక సందర్భంలో తిలక్ను శత్రువులు మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రమాదం నుంచి ప్యారీ అతన్ని కాపాడి నిజమైన కొడుగ్గా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి, పూజా హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మిణితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న ప్యారీ తాను అనుకున్నది సాధించాడా? అతని గతం, దాంట్లో దాగి ఉన్న రహస్యాలేంటి? తిలక్తో ఎందుకు వైరం వచ్చింది? తాను వద్దనుకున్నా తనని వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడనేది సినిమా కథ. సూర్య మాస్ యాక్షన్ అదర్స్ ఫస్ట్ హాఫ్ అయితే అదరగొట్టేశారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ప్యాకింగ్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పూజా హెగ్డే, సూర్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకే హైలైట్. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్, క్లైమాక్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి. టైటిల్కు తగ్గట్టుగానే సూర్య బెస్ట్ ఎలివేషన్స్తో అదరగొట్టారు. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ సూపర్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ అయితే మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇక క్యారెక్టర్లో సూర్య అయితే అదరగొట్టేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ని ఎలివేట్ చేస్తూ సూర్య క్యారెక్టర్ చాలా బాగా చూపించారు దర్శకుడు. మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా 8వ రోజు కూడా.